11 సీట్లు వచ్చినా ఇంకా సిగ్గురాలే అంటున్నారు. ఇప్పుడు శాసనసార్లు మాట్లాడినాడు ఆయన. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా పవన్ కళ్యాణ్ గారికి, అయ్యా ప్రశ్నించే పార్టీ పవన్ కళ్యాణ్ గారు, మాకు 11 సీట్లు వచ్చినాయి, మా అహంకారంగా తగ్గలేదు అంటున్నావు. నీకు ఒక్కటే వచ్చింది అది సీట్ అయ్యా, నీకు ఒక్కటే వచ్చింది స్వామి. మాకు 11 వస్తే నీకొక్కటే, నీ బాబుకు మీ చంద్రబాబుకు 24 వచ్చినది. మాకు 11 వచ్చే మీ బాబుకి 24 వచ్చినాయి, నీకైతే ఒకటే వచ్చింది. ఒకటి వచ్చిన నీవు ఈరోజు ప్రభుత్వంలో లేవా? 24 వచ్చిన చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రభుత్వంలో లేడా? 11 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి 130-140 సీట్లతో మళ్ళీ ప్రభుత్వంలోకి రాడా? ఈరోజు అహంకారంగా నువ్వు మాట్లాడితే నీ నోటికి బీగం ఆ రోజు వెయ్యరా. నువ్వు ఏ రోజైతే చెప్పు తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను చెప్పుతో కొడతానని చెప్పి బహిరంగంగా చెప్పు చూపించినావో ఆ రోజే జగన్మోహన్ రెడ్డి నీ నోటికి బీగ వేసింటే ఇంత దూరం మాట్లాడేవాని కాదు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు మంచోడై నువ్వు చెప్పుతో కొడతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని చెప్పి బహిరంగంగా మాట్లాడినప్పుడు కూడా నిన్ను శిక్షించకుండా పోవడం వల్లనే నీ నోటికి ఎంత మాటలనేంత మాటలు వస్తున్నాయి. ఎంత అహంకారం అంటే అంత అహంకారంగా ప్రవర్తిస్తా ఉన్నావు. ఈ ప్రభుత్వం శాశ్వతం అనుకుంటా ఉన్నావు నువ్వు. ఈ ప్రభుత్వం, ఈ అధికారం శాశ్వతం కాదు. 5 సంవత్సరాలు విజయం నీ దగ్గర ఉంటే 5 సంవత్సరాలు మా దగ్గర ఉంటుంది. విజయం దోబూచులాట్లాడుతుంది. ఎవరి దగ్గర విజయం స్థిరంగా ఉండేది కాదు. చంచలమైన స్వభావం కలిగింది విజయం. నేడు నీ దగ్గర, రేపు మా దగ్గర. ఈ రోజు మీరు ఏ విత్తనం వేస్తే రేపొద్దున ఆ ఫలమే వస్తుంది. ఈరోజు డెమోక్రసీలో ఎన్నికలలో విజయం సాధించిన మీరు అధికారం ఉంది కదా అని చెప్పి అహంకారమైనటువంటి విత్తనం వేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే రేపొద్దున మా ప్రభుత్వంలో కూడా అదే విత్తనమే, అదే ఫలమే వస్తుంది. అది మీరు తెలుసుకొని జాగ్రత్తగా మసులుకోగలిగితే, ఈ ప్రాంతాన్ని అవమానపరచకుండా ఉండగలిగితే, ఈ ప్రాంతానికి మేలు చేయగలిగితే స్వాగతిస్తాం. ఏం కంట్రోల్ చేయనీకి నువ్వేమైనా హెడ్ మాస్టర్ వా? మేమేమైనా స్కూల్ పిల్లలమా నువ్వు కంట్రోల్ చేయనీకి? ఏమిడ పరీక్ష ఫెయిల్ అయినామని మమ్మల్ని కంట్రోల్ చేస్తావు నువ్వు? ఏమి దారి తప్పిపోయినామని కంట్రోల్ చేస్తావు మమ్మల్ని నువ్వు? మా తోలోల్చనీకా? ఏం మేకపోతులు మా తోలోల్చనీకి? నువ్వు ఏం గొర్రెలమా తోలోల్చనీకి? పశువులమా తోలోల్చడానికి? మా సొక్కబట్టి గుంజకపోవడానికి, మమ్మల్ని జైల్లో పెట్టడానికి, మాకు మంచి చేసేదానికి క్యాంప్ ఆఫీసు పెడితే స్వాగతిస్తాం. మమ్మల్ని అవమానపరచడానికి బజార్ నెంబర్ మమ్మల్ని ఈడ్చుకపోతామంటే చూస్తూ ఊరుకునేటోళ్ళం కాదు. నువ్వు మాతో యుద్ధం చేయాలంటే నీకు ప్రభుత్వం ఉండాలా, కానీ ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళు యుద్ధం చేయాలంటే ప్రభుత్వం అవసరం లేదు. మాకు అవమానం జరిగితే చాలు, మా స్వాభిమానం దెబ్బతింటే చాలు, మేము యుద్ధం చేసే మనస్తత్వం మాది. మా యుద్ధాలన్నీ కూడా స్వాభిమానం కోసమే, వ్యక్తిత్వం కోసమే, గౌరవం కోసమే. మేము ప్రభుత్వంలో ఉండినా లేకపోయినా రాయలసీమ బిడ్డలు స్వాభిమానం కోసం యుద్ధం చేస్తారు. మీరు యుద్ధం చేయాలంటే ప్రభుత్వం కావాలా, మేము యుద్ధం చేయాలంటే మాకు అవమానం జరిగితే చాలు. కేవలం ఒక సామాజిక వర్గాన్ని అవమానపరచాలని ఏ కులానికి ఆ కులానికి విభజన చేసుకున్నారు. కమ్మోలు కమ్మోల సైడు, కాపులు కాపుల సైడ్ అని, రెడ్డి గారంటే జగన్ అని. కానీ మా జగన్ ఆ తెలివితేటలు లేక రెడ్డి గారిని, కమ్మోలను, కాపోలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనారిటీలు, బీసీలను అందరినీ సమానంగా ప్రేమించినాడు. ప్రత్యేకించి రెడ్డి గారిని సపరేట్ గా చూడక, సపరేట్ గా ప్రేమించక ఆ రెడ్డి కులస్తులు కూడా జగన్మోహన్ రెడ్డికి దూరమైనారు. 2014లో 2019లో వేసినంత మంది రెడ్డి గారు 2024లో వేయలే. మమ్మల్ని ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి ప్రేమించలేదు, మమ్మల్ని ప్రత్యేకంగా చూడలేదు. కానీ అదే రెడ్డి గారి మీద ఈ కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానస్తులు అని చెప్పి రెడ్డి గారి మీద ప్రత్యేకమైనటువంటి ద్వేషాన్ని పెట్టుకున్నారు. కడప జిల్లా ప్రజలపైన పెట్టుకున్నారు. నువ్వు వచ్చి ప్రత్యేకంగా సాధించింది ఏమీ లేదు. కేవలం రాజకీయ కోణంలో రాజకీయపరమైన రాకతో కడపకు రావడమే తప్ప ఉద్యోగస్తులకు భద్రత కోసం కాదు. ఉద్యోగస్తులకు ఈ జిల్లాలో గాని, ఈ ప్రాంతంలో గాని భద్రతకు కొదవ లేదు. మీకు ఉద్యోగస్తుల మీద ప్రేమ ఉంటే మీ కూటమి ప్రభుత్వానికి మీరు చెప్పిన ప్రకారం పీఆర్సీ ఇవ్వండి. మీరు చెప్పిన అలవెన్సులు ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇవ్వండి. పీఆర్సీగా ఏదేది ఉన్నాయి కదా ఇవ్వాల్సినవి అవన్నీ ఇవ్వండి. ఉద్యోగస్తులకు 1వ తారీఖు జీతం ఇస్తామని చెప్పినారు, 10వ తారీఖు వరకు జీతాలు ఇవ్వలేకున్నారు. ఆ జీతాలు 1వ తారీఖు జీతాలు ఇవ్వండి. ఎంఆర్ఓ వనజాక్షిని ఇసుకలో వేసి ఒక మహిళను ఈడ్చిర్చి కొడితే తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే, ఏం పేరు ఆయన పేరు, చింతమనేని, ఇదే చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఎంఆర్ఓ వనజాక్షిని అడిచినాడు. చింతమనేని అడిసలే. కూటమి ప్రభుత్వం ఏమి చేయట్లేదు అని చెప్పే వాళ్ళకి కళ్ళు మూసుకొని బలవంతంగా నిద్ర నటించేవాడిని మనం ఏం చేయలేం. వైసీపీ ప్రభుత్వం అలాంటిదే. సో ఇందాక నుంచి నేను చేస్తున్న స్టేజ్ మీద ఉన్న చాలామంది ఆలోచించారు. మన వాళ్ళందరూ కొంచెం పెద్ద మనిషి తరాగా, నాకు అంత పెద్ద మనిషి తరా చేత కాదు. పెద్దిరెడ్డి అక్రమాల గురించి కొంచెం మాట్లాడుకుందాం. అంటే నేను రాయలసీమకి ఎలక్షన్ క్యాంపెయిన్కి ఓన్లీ తిరుపతి వరకే వచ్చాను, ఒకసారి కలిగిరి దాకా వచ్చాను. ఆ తర్వాత రావడానికి నాకు అవకాశం దొరక్క నేను పవన్ కళ్యాణ్ గారి
పిఠాపురం నియోజకవర్గంలో పనిచేయాల్సి వచ్చింది. అయితే చాలామంది ఇక్కడ చెప్పారు ఏంటంటే పెద్దిరెడ్డికి మేము చాలా భయపడతారండి మనోళ్ళందరూ. చాలామంది కొంచెం మీరు జాగ్రత్త అని. పెద్దిరెడ్డికి కదయా వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కదయా, వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డిగా భయపడలేదు, ఇతనంతా అని చెప్పి న్యాయంగా ధర్మంగా ముందుకెళ్ళేటువంటి ఓ గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తున్న మాకు అలాంటి నాయకుడు నాయకత్వంలో ప్రయాణించే మాకు పెద్దిరెడ్డి కాదు కదా, ఏ సుబ్బారెడ్డి పిచ్చిరెడ్డి కూడా మాకేమో లెక్కలేదు, డోంట్ కేర్. సో ముందు పెద్దిరెడ్డి అక్రమాల గురించి ఇక్కడంతా స్టేజ్ మీద ఉన్న చాలా మంది ఉన్నారు మా జన సైనికులు, వీర మహిళలందరూ. అలాగే ఇక్కడున్న ఏ రాయి రప్ప చెట్టు పుట్టం కదిలించినా సరే ఈ పెద్దిరెడ్డి అక్రమాలు ఎన్ని దారుణాలు చేశారు ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చెప్పారు, అయినా ఒకసారి మీకు గుర్తు చేయదు. అన్నీ ఉన్నాయి, అన్ని లిస్ట్ ఉన్నాయి. రాయలసీమ మొత్తం మీద దాదాపు 23 ఎకరాల భూమిని దోచుకున్నాడు ఈ పెద్దిరెడ్డి. ఆయన దోచుకున్న భూముల రికార్డులు లేకుండా తన అనుచరులతో మదనపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం చేయించాడు. తగలబడిన ఫైల్స్ చాలా వరకు 22A కింద ఉన్న ప్రభుత్వ భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు ఉందని సిఐడి అధికారులే నిర్ధారించారు. పొంగనూరు పాడి రైతులు నిల్వన దోపిడీ చేస్తున్నారు. లీటర్ పాలకి కేవలం 20 రూపాయలు ఆయనే నిర్ధారించి తన సొంత డైరీకి పాలు తరలించాలని పాడి రైతుల్ని బెదిరిస్తున్నారు. ఇప్పుడు కాదులే, ఒకప్పుడు మొన్న ఎలక్షన్స్ వరకు. అలాగే మైనింగ్ మాఫియా తయారు చేసి నిబంధనలకు అనుగుణంగా మైనింగ్ చేసే వాళ్ళని, న్యాయంగా ధర్మంగా మైనింగ్ చేసే వాళ్ళని బెదిరించి వారి వ్యాపారాలు దోచుకున్నారు. పొంగనూరు, మదనపల్లి, తొంబడపల్లి కేంద్రంగా అక్రమ క్వారీలు, ఇసుక, గ్రావెల్ మాఫియా నడుపుతున్నారు. తిరుపతి మఠం భూములను ఆక్రమించుకున్నాడు. వడమాలపేటలో మండలంలో గుజరాతీ వ్యాపారిని అతని కుటుంబ సభ్యులను బెదిరించి ఆస్తులు రాయించుకున్నారు. తిరుపతి నగరంలో చెరువులు ఆక్రమించారు. మద్యం అక్రమ దందా మొత్తం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనుసన్నల్లోనే నడిచింది. మద్యం క్వాలిటీ లేదన్న ఒక దళితుడిని నెక్స్ట్ డే చంపించారు. ఈ మద్యం ఏంటో ఇంత దరిద్రంగా ఉంది, మూత్రంలో ఉంది అన్నందుకు నెక్స్ట్ డే చంపేశారండి. నెక్స్ట్ ఆయన కమిషన్ల కోసం, ఆయన కాంట్రాక్టుల కోసం ఆవులపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టారు. దీనివల్ల 100 కోట్లు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి పెనాల్టీ చెల్లించారు. పొంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం మంగళంపేటలో విలాసవంతమైన భవనం కోసం 70 ఎకరాల పైగా ఆక్రమించుకున్నారు. అటవీ శాఖ భూములు ఆక్రమించి మార్కెట్ యార్డ్ నిధులతో రోడ్లు వేసుకున్నాడు. మరొక ఎర్రచందనం అక్రమ రవాణా కోసం అడవుల్లో రోడ్లు వేయించుకున్నారు.